నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామీజీ శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఆత్మ పరమాత్మ ఇవి మనకు ఇంతకు ముందు తెలిసినవే, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రేతాత్మ గురించి వింటున్నాం. అసలు అది ఏంటి, అసలు దాని గురించి ఏంటి? మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మా, ఆత్మ అనేది ఒక జీవి ఆవిర్భావం, పరమాత్మ అనేది భగవంతుడు. ఈ రెండింటి మధ్యలో మీరన్న ఈ యుగంలో, ముఖ్యంగా కలియుగంలో కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో కానీ ఈ కుటుంబ కలహాలే పగలు ప్రతీకారాలలో అన్నిట్లో చూస్తే ఒక ప్రేతాత్మ అనేది ఆవహించింది అని, ఒక ప్రేతాత్మలాగా మాట్లాడుతున్నాడు అని, ఒక ప్రేతాత్మ ప్రభావం ఉంది అని. ప్రేతాత్మ అని అంటే అమ్మ, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న లోతుగా వెళ్తే ఒక మనిషి అకారణం చేత మరణించాడే అనుకోండి, అంటే తీరని కోరికలతోనో, లేకపోతే బాగా విలాసవంతమైన జీవితం చూసో, లేకపోతే ఈ ఏమంటారు కొంతమంది మద్యము, మాంసము, కామము ఇలాంటి ఒక హద్దు లేకుండా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళందరూ మత్తులోనే చనిపోతారు క్షణికంగా. చనిపోయినప్పుడు అంటే సమాజ శ్రేయస్సు కోసమే ఈ ప్రశ్న మీరు అడగడం, నేను చెప్పడం కూడా ఆలోచన రీత్యా పోతే అమ్మ, ప్రేతాత్మ అనేది ఏంటంటే మానవ శరీరం మొదలుపెట్టిన తర్వాత ఎవరి ఇంట్లో అయితే పితృతర్పణాలని స్వీకరించారో, అంటే మన పెద్దలు, మనం ఇప్పుడు చూడండి, మీరు బహుశా మీ ముత్తాతను చూసి ఉండకపోవచ్చు, చాలా మట్టుకి తాతల్ని కూడా చూసి ఉండకపోవచ్చును. కానీ మనం దసరానో సంక్రాంతియో ఇంకేదైనా పండుగలో పెళ్ళిళ్ళేటప్పుడు వాళ్ళకి ఎందుకు పెడతాం అవన్నీ? ఎందుకంటే వాళ్ళు మనకంటే ముందు జీవితాలని మన అందరికీ ఇచ్చి, వాళ్ళు కొన్ని ఇల్లు సంపాదించో, పొలం సంపాదించో, లేకపోతే గౌరవం సంపాదించో, ఆస్తి సంపాదించో, మొత్తానికైతే ఆ పోలికలతోని జనరేషన్స్కి వాళ్ళ ద్వారా మర్యాద, మనం వాళ్ళకి గౌరవం ఇస్తాం. ఈ మధ్య కాలంగా ఎక్కువ ఉంటుంది ఏంటంటే అమ్మ, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పుకోవాలి. ఆత్మ అంటే అమ్మ పరమాత్ముడు శివుడు. శివుడు ఏం చేస్తాడంటే అమ్మ, జీవి ఆవిర్భావం మొదలు కాక ముందుకు ఆత్మ యొక్క ఆవిర్భావాన్ని సృష్టించాడు. ఆత్మ ఆవిర్భావం సృష్టించడం అనేది ఈ సృష్టిలో చాలా 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 పెద్ద రహస్యం అమ్మ. ఎలా అంటే సృష్టి రహస్యం కనిపెట్టడం ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అని అంటారు కదమ్మా. ఈ సృష్టి రహస్యం తెలిసింది దేవాది దేవతలకే. దేవాది దేవతలు అంటే వాళ్ళు మన పక్కల, మన చుట్టుపక్కల ఉండేటోళ్ళు కాదు కదా. వాళ్ళది ఒక వివరణ, వాళ్ళది ఒక లోకము, వాళ్ళది ఒక శక్తి. కాబట్టి ఆత్మని పరమశివుడు ఏం చేస్తాడంటే అమ్మ, సృష్టికి మూలదాత ఆయన. లయ అంటే ఏమిటి? లయకారకుడు అంటారు ఆయనని. లయకారకుడు అని అంటే, లయ అని అంటే ఇంగ్లీష్ వర్డ్లో పల్స్, బీటింగ్. అంటే నీ న్యూరో సిస్టంలో పల్స్ తగ్గింది, నీకు కొంచెం బ్లడ్ ప్రెషర్ హెవీ అయిపోయింది, పల్స్ డౌన్ అయింది, బీపీ డౌన్ అయింది అంటారు కదా. తెలుగులో దాన్ని లయకారకుడు అని అంటారు. అంటే నీ యొక్క శరీరంలో ఉన్న అణువు కదలడానికి కారకుడు అయినా అని అర్థం, ఒక విధంగా మనం వివరంగా చెప్తే. ఇప్పుడు సృష్టి స్థితిగతిని పరమశివుడు ఒక ఆత్మని సృష్టించాలి. ఎక్కడ సృష్టించాలి అని అంటే, శివుడు మానవుడు ఇద్దరు ఒకటే పేరు. మానవుడు అనే పేరు ఎలా వచ్చిందో కూడా చెప్తున్నాం. శివుడు మనల్ని ఆయన అంశాన పుట్టించుకోవడం చేత మనం మానవుడు అని ఆ పదానికి అర్హత సంపాదించాం. మళ్ళీ ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది లింగ మార్పిడి విషయ వివరణలు వేరు. మళ్ళీ శివపురాణం ప్రకారంగా మనం 8వ సంపుటలో ఉన్న 3వ కాగితం గురించి, అంటే ఆ 3వ శ్లోకం వివరించిన దాన్ని బట్టి మాట్లాడితే అమ్మ, తండ్రి తన గర్భంలో ఆత్మలని సిద్ధం చేస్తాడు. దాన్నే అగ్నిలింగము అని అంటారు. అగ్ని అనేది ఏమిటి? ముఖ్యంగా అసలు అగ్నిని ఇప్పుడు ఈ సమాజానికి అర్థమయ్యే విధంగా చేయాలని అంటమ్మ, అదొక వేడి. దాంతో ఏమవుతుంది? భోజనాలు చేయొచ్చును. పైన ఏదో ప్యాన్ పెట్టి ఇంకేదో కర్రీసు, రైసు. అదే అగ్గిని బంగారంతో వేడి చేసి బంగారాన్ని మనకు కావాల్సిన రూపం వేసుకోవచ్చు. లైక్ ఆర్నమెంట్, గాజే కానీ, చౌకి కానీ, ఎక్కడైనా ఏదైనా వడ్డానా లాంటివి చేసుకోవచ్చు. సేమ్ వెండిలో కూడా అగ్ని. అంటే దీనికి కారణం ఏమిటి? అగ్ని. ఈ అగ్ని ఏంటంటే అమ్మ, ఆ అగ్ని లేనిది నీకు పని కాదు. కాబట్టి మానవ శ్రేయస్సు, సృష్టి ఆవిర్భావం జరిగింది కూడా అగ్నిలింగంలోనే. ఇప్పుడు ఒక మనిషి 5 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు ఎలా ఉన్నాడు?
కంటి దగ్గర నుంచి, ఐబ్రోస్ దగ్గర నుంచి, మనిషి కాళ్ళ దగ్గర నుంచి, అలంకరణ నుంచి, కేశాల నుంచి ఇన్ని రూపం రావాలి అని అంటే నిన్ను అక్కడ తండ్రి అగ్నిలింగంలో ఫిల్టర్ చేస్తూ ఉంటాడు. అంటే ఆత్మ ఆవిర్భావం అనేది జరగడానికి కొంత వ్యవధి. ఉదాహరణకి సంవత్సరం అనుకో తల్లి. సంవత్సరం తర్వాత నీకు ఒక రూపం వస్తుంది. మాత్రం అగ్నిలింగంలో ఆత్మ కొలువై మాత్రమే ఉంటుంది. అంటే కొలువై ఉన్నదంటే ఒక రూపం మాత్రం వచ్చేస్తుంది ఇలాగా. అంటే మనిషి ఇప్పుడున్న పొజిషన్ లాగా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ ఆత్మలింగంలోకి వేస్తాడు. అగ్నిలింగంలోనేమో ఆత్మ పుడుతుంది, ఆత్మ రూపం వస్తుంది. దానికి ఊపిరి అంతా తీసుకెళ్ళి తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ ఆత్మలింగంలో వేస్తాడు. ఇది కొంచెం చాలా డెప్త్ అయిన సబ్జెక్ట్ మనం పోవడం కూడా. ఆత్మలింగంలో నుంచి తండ్రి అగ్నిలింగం నుంచి తండ్రి ఆత్మలింగంలోకి ఈ ఆత్మని, ఆ సూక్ష్మమైన శక్తిని ప్రవేశించే ఆ తరుణమే చాలా 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 గొప్పది. మనిషి ఇప్పుడు చూడమ్మా, గర్భం దాల్చిన తర్వాత 5వ నెల కానీ 6వ నెల కానీ బిడ్డ తిరగడం మొదలు పెడతాడు గర్భంలో. అప్పటి వరకు తిరగడు. ఎందుకు తిరగడు అన్న విషయం ఏంటంటే అక్కడ కేవలం మాంసపు ముద్దలు మాత్రమే సిద్ధమవుతాయి కడుపులో. 5వ నెల తర్వాత బిడ్డ కంప్లీట్గా కళ్ళు, ముక్కు, ఒక ఆకారం వస్తుంది. ఆత్మ ఎలాగున్నది? ఒక ఆకారం వచ్చింది. అక్కడ ఎక్కడొచ్చింది? అగ్నిలింగంలో. ఆ అగ్నిలింగం నుంచి దాన్ని ఏం చేశాడు తండ్రి? నిన్ను ఒక ఫిల్టరైజేషన్ పంపించాడు. అది ఆత్మలింగం. ఓకే, యు ఆర్ రెడీ. ఓకే, నువ్వు సిద్ధమయ్యావు. గర్భం దాల్చడం అనే విషయానికి వచ్చినప్పుడు నిన్ను 5వ నెల అక్కడ కూడా ఈ ఆత్మ ఆ కలయికతో ఉండడం, చేతులు కాళ్ళు. ఆత్మను కూడా మీరు గమనించండి, ఒక శరీరం ఉన్నట్టే ఉంటుంది. అది కాకపోతే తెలుపు రంగులో ఉంటుంది, కింద నిలబడినట్టు ఉండదు, ఇట్లా గాలిలో కదిలినట్టు ఉంటుంది. అంటే మనం చూడొచ్చా గురుగారు? చూడడానికి అది దానికి సూక్ష్మమైన విద్య అవసరం. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చూడడానికి మహాముఖంటి ఆజ్ఞ అది. గురు సాధువులు. తర్వాత ఇంకో అదృష్టమైన విషయం ఏంటంటే చాలామంది ఇంట్లో ఉన్నోళ్ళు చూస్తారు సందర్భం. ప్రేతాత్మలను చూసాము, దయ్యాలను చూసాము, ఏదో సస్పెక్టెడ్ కనబడ్డది అంటున్నారు కదా. ఈ ఆత్మలింగంలోకి తండ్రి ఆత్మని ప్రవేశింపజేసిన తర్వాత ఒక వంశ ఉద్ధరణ, అంటే మీ ఇంటికి, మీ ఒంటికి, మీ వంశంలో ఉన్న దేవాది దేవతల అనుమతి తీసుకొని వాళ్ళని ఒక కారణ జన్ముణ్య, వంశోద్ధారకుడిన, వంశాన్ని ఉద్ధరించే ఒక స్త్రీన అన్న రూపాన్ని నిర్ణయించే తండ్రి ఏం చేస్తాడమ్మా, ఆ శరీరంలో పురుషుడా స్త్రీ అని ఆ లింగం అనేది కూడా 5వ నెలలోకే నిర్ధారణ జరుగుతుంది. ఆ తర్వాత ఆ దేహంలోకి తండ్రి ఆత్మని ప్రవేశింపచేస్తాడు. ఇదే అబ్రబ్రహ్మలోకంలో జరిగే మహా ఉన్నతమైన స్థితి. ఇది చాలా వివరంగా చాలామంది వివరించి పెట్టారు కూడా గతంలో. ఇప్పుడు ఈ ఆత్మ పుట్టక ఆ విధంగా అయిందమ్మా. పరమాత్ముడు ఆత్మను చేశాడు, ఎందుకంటే అందుకని పరమాత్ముడికి రుణపడి ఉంటాం. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే మనము తెలుసుకోవాల్సిన ఏంటంటమ్మా, ప్రేతాత్మల గోల ఎక్కువైంది ఈ మధ్య. ఎవరు ఈ గోల? ప్రేతాత్మలు అనేటి పరమాత్ముడు సిద్ధం చేసిన ఆత్మ పరమాత్ముడే తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు తల్లి గర్భంలోకి రాకముందుకే తండ్రి అబ్రబ్రహ్మలోకంలో ఒక ఆత్మని సిద్ధం చేయగలిగిన మహానీయుడు ఆ ఆత్మ చనిపోగానే ఆయన తీసుకోకపోవడానికి గల కారణాలు ఏమిటి? మానవ తప్పిదాలు ఇవి. ఖచ్చితంగా ముమ్మాటికి మానవ తప్పిదాలు. ఎందుకంటే ఒకప్పుడు శరీర ఘోష ఉండకపోయేది. ఆత్మ ఎవరైనా చనిపోతే పొలం గట్టులనో లేకపోతే శ్మశాన వాటికలనో ఖచ్చితంగా కాల్చేవాళ్ళు. మనం కాలుస్తలేము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? పాలరాతితో కట్టి ఆ బొమ్మని ఆడపెట్టి, ఇంకా ఆయన ఏం తాగుతాడో, ఆయన ఏం పీసులు తింటాడో ఆ పీసులు, ఆ బోన్లెస్సా లేకపోతే లెగ్ పీసా అని కూడా పెడుతున్నారు. తినేటిది ఏముండదు, వచ్చి ఎలాగో గద్దలు కాకులు తింటాయి. అంటే మన ప్రేమ అది, జ్ఞాపకం గొప్పది కదా. ఈ జ్ఞాపకం ఎప్పుడైతే మొదలైందో అమ్మ, అవతల వ్యక్తికి చనిపోయిన తర్వాత సూక్ష్మమైన జీవితాలకి కోరికలు మొదలైనాయి. ఎలా కోరికలు మొదలైనాయి గురువు గారు? మనిషి శరీరం వదిలేసిన తర్వాత అంటే, మనిషి శరీరం వదిలేయక ముందుకే ఒక రూపం ఉన్నది కదా. మరి ఆ రూపం వినేది ఎవరు? ఒకటి సూక్ష్మమైన విద్య అర్హత సంపాదించిన సాధకులు మాత్రమే వింటారు. రెండో విషయము, పరమాత్ముడు మాత్రమే వింటాడు. కానీ పరమాత్ముడు కూడా చూడండి, ఒక్కోసారి అనిపిస్తుంది తండ్రి చేసిన ఆ విలువైన బంధంలో ప్రేమలు ఆప్యాయతలు పెట్టేసి రక్తానికి విలువ ఇచ్చేశాడు. ఆత్మ ఏంటంటే పరమాత్ముడి చెంతన ఉండాలి. ఆయన అందుకని ఆత్మబంధువు అంటారు శివుడిని, మీరు ఎన్నో ఉండవచ్చు పేరు. ఈ రక్తపు మాంసపు ముద్దలతో వచ్చిన శరీరము ఒకసారి ఆత్మ
వేరు అయిపోయినప్పుడమ్మా, చనిపోయినప్పుడు ఆ శరీరంలో నుంచి మనిషి బయటకు వచ్చాక ఈ శరీరం మీద ఉన్న వ్యామోహమే ఈరోజు ఇంత దాష్టికానికి దారితీస్తుంది. అలా ఎలా? ఈయన గారు కొన్ని కోరికలతో ఉంటాడు తల్లి, యుక్త వయసులో కోరికలతో ఉంటాడు. ఉదాహరణకు ప్రేమించాడే అనుకుందాం, చనిపోతాడు. ఏమని? ఆయన గారు ఆ అమ్మాయిని ఎవరితోనో చూసడమా, లేకపోతే ఆ అమ్మాయి ఈయనను వద్దనడమా, లేకపోతే ఆ అమ్మాయి ఈయన గారిని వేరే వాళ్ళతో చూడడం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఈ రోజుల్లో. రెండో ప్రయారిటీ, మేము నిన్నగాక మొన్న విన్నది ఏంటంటే, స్కూల్లో 14 ఇయర్స్ అబ్బాయి ఏం చేశాడు, ఎగ్జామ్స్ కాదు, మొబైల్ ఫోను టీచర్ది ఎవరిదో ఎత్తుకెళ్ళారట. నువ్వు ఎత్తుకెళ్ళావు అని గొడవలు అయితే మా టీచర్ అందరినీ కొట్టింది. దవ్వేడు అని కొట్టేసిందంట. కొట్టినాక ఒక అబ్బాయి అమాయకుడిని ఏం చేసాడంటే, నువ్వే తీసినావు అన్నారంట. అప్పుడు ఏం చేసింది, టీచర్ హెవీగా కొట్టింది. కొట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా మీ అబ్బాయి ఫోన్ తీసాడంట, అదంట ఇదంట అంటే అమ్మ కూడా కొట్టింది. నాన్న వచ్చాక నాన్న 4 తగిలిచ్చాడు. అమ్మ ఏం చేసిందంటే కొంచెం మనస్సు ఒత్తిడి చేసే విధంగా మాట్లాడిందంట. నిన్ను చూస్తలేమా, చేస్తలేమా, దాష్టికం ఇట్లా చేస్తా అంటే అన్నం తిన్నాడంట లైట్గా. ఇంట్లో వెళ్ళి ఫ్యాన్ కూరేసుకున్నాడు. నైట్ 11 o'clock కూరేసుకున్న తర్వాత తల్లి మందలించిందని బాధపడాలా, కొట్టిందని బాధపడాలా, టీచర్ల మీద పోయి మీరు కొట్టడం వల్ల నా బిడ్డ ఇట్లయిండి అని బాధపడాలా, ఇప్పుడు మొబైల్ దొంగతనం చేసిండు అని చెప్పేసి ఆయనకి శిక్ష పడ్డదని బాధపడాలా? ఏ విధంగా బాధపడాలంటే మనిషి ఇక్కడ క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడని బాధపడాలి. అరే మా అమ్మ నన్ను కన్నది, మా నాన్న నన్ను కన్నాడు, సరే ఏదో తప్పయింది, వేరే స్కూల్కి వెళ్ళిపోతా అని చెప్తే వేరే స్కూల్ జాయిన్ అవ్వడం లేకపోతే ఏదో చేస్తే పరువు అయితే పోకపోయేదిగా. అలా ప్రాణాలను వదులుతారు. ప్రాణం వదిలేసినాక ఏమవుతుందంటే అమ్మ, ఆ శరీరం మీదకి ఆశ మొదలవుతుంది. ఎలా మొదలవుతుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరంలో ఉన్నప్పుడు ఆశ ఉండదు, కోపము ఉద్రిక్తం వస్తుంది కదా. శరీరం వదిలిన తర్వాత ఆత్మ నిజాలు తెలుసుకోగలుగుతుంది. అదే పరమాత్ముడి శక్తి అంటే. ఆత్మకి అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో కనిపెట్టే శక్తి ఉన్నదని మనం సినిమాల్లో గమనిస్తామా? ఎన్నుకున్నతో మానిటర్ చేస్తుంది, ముంగటోని మానిటర్ చేస్తుంది, అటోని మానిటర్ చేస్తుంది. మొత్తానికైతే ఇంట్లో ఉన్న ఒక 5-6 మందిని చిందరవందర చేస్తుంటుంది. చాలా చిన్న లెవెల్, 3 mm వెయిట్ అనమాట. చాలా అలా అలా రౌండ్ తిరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ కనబడుతుంది, కింద ఫ్లోర్ కనబడుతుంది అని సినిమాలో ఎలా చూపిస్తారమ్మా, ఒకటే క్షణంలో. ఆత్మ అప్పుడు ఏమైందంటే శరీరం వదలగానే రియాలిటీలోకి వచ్చేస్తుంది. ఇది కాదు కదా, నాకు అవకాశం ఉంటే బతికేవాడిని కదా, అనవసరంగా నా స్నేహితులందరూ నన్ను తక్కువ అంచనా వేశారుగా, మా అమ్మ కూడా తక్కువ అంచనా వేసేసింది కదా, ఒక్క అవకాశం దొరికితే నేను ఏందో రుజువు చేసుకుంటా అనేది రుజువు అవుతుంది. ఎందుకంటే అప్పుడు నీకు అబద్ధం ఆడడానికి అవకాశం ఉండదు, తప్పించుకునే అవకాశం ఉండదు. రుణంలో ఉండిపోతావు భూమి మీద నుంచి. ఆ శరీరంలోకి వెళ్ళాలి 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 అన్న ఆ కోరిక ఏం చేస్తుంది అంటే మనిషిని ఏడ్చేలా చేస్తుంది. శరీరంలోకి వెళ్ళలేడు, ఎందుకంటే ఆయన శరీరం వదిలేస్తాడు. ఈ న్యూరో సిస్టమ్స్ అంతా ఫ్రీజ్ అయిపోయినాక లోపలికి పోవడం రాదు, చలనం లయకారకుడు అని అన్నాను ఫస్ట్ మొదట. అంటే తను చనిపోయింది కదా, మళ్ళీ ఎవరి శరీరంలో కాదు, ఆయన శరీరంలోకి. ఇప్పుడు శ్మశాన వాటికలో ఉన్న శవం పక్కన కూడా ఆ ఆత్మ రోదన వింటూ ఉంటే అందులోకి పోవాలనే చూస్తుంది, ఎందుకంటే ఆయన శరీరం కదా అది. నీ శరీరంలోకి ఎందుకు రాణిస్తాం మనం? నీకంటూ ఒక ఫ్లెక్సిబిలిటీ, నీకంటూ ఒక హక్కు, ఒక ధర్మం ఉంటుంది, దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి నీ శరీరంలో ఆల్రెడీ నువ్వు ఫుల్ అయిపోయి ఉంటావు శరీరంలో ఒక ఆత్మతో. ఇంకా వేరే ఆత్మ ఎలా వస్తుంది మీ దగ్గరికి? అవును గురుగారు, అంటే మనం పడుకున్నప్పుడు ఎవరైనా మీద కూర్చొని ఇట్లా లాగినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అంటే అది బల ప్రయోగం. అది అంటే మీరు చెప్పిన సబ్జెక్టుకు మెల్లగా ఒక నెక్స్ట్ స్టెప్లో వస్తాం. అట్లా శరీరం మీద ధ్యాస ఉండడం చేత మన దాంట్లో రాసింది ఏంటంటమ్మా, సత్య హరిశ్చంద్రుడు కాశీలో ఘాట్లన్నీ ఉన్నాయి కదా. ఘాట్ అంటే మీకు తెలుసా అమ్మా? శ్మశాన వాటికని ఘాట్ అంటారు, మన సంస్కృతి వాడు అనుకోవచ్చును. అక్కడ ఆత్మ మన శరీరాన్ని కాల్చేసేవాళ్ళు, అక్కడే కాల్చాలి అని అనేది ఒక నానుడి కూడా ఉండే. రాను రాను మన దగ్గర అందరూ పెరగడం, పబ్లిక్ పెరగడం, ఇంత క్రౌడ్ రావడం చేత శ్మశాన వాటికలు వచ్చాయి. ఒక శరీరం కాలిపోవడం ఆత్మ చూసింది అనుకో అమ్మ, శరీరంలో నుంచి ఆ ఆత్మ రోదన చెంది 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 ఆ శరీరం కాలిపోవడం చూసి నాకు దిక్కవరు అన్నప్పుడు కనబడేది మహాముక్కంటి. ఇక్కడ ఏమి జరుగుతుంది పొరపాటు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, అబ్బాయి పలానా ఊర్లో చనిపోయాడు, మా అమ్మాయో అబ్బాయో ఒక మనిషి సడన్గా కొన్ని డెసిషన్స్ తీసుకొని చనిపోయాడు, మద్యమో యాక్సిడెంటో తీవ్రమైన కోరికలతో కదా. ఈయనకి కొన్ని అలంకరణలు చేస్తాముగా మనం. ఏం అలంకరిస్తాము? పెళ్లి కొడుకు వయసు ఉన్నప్పుడేమో కొన్ని పుణ్యకార్యక్రమాల రీత్యా చేసుకొని వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అమ్మ, అక్కడ ఆయన అక్కడి నుంచి తీసుకొని వస్తుంటారు, ఊరు అవతల నుంచి పట్టుకొస్తారు. ఈయన గారు చనిపోగానే ఈయనకి ఏం తెలుస్తుంది అంటే ఐఎమ్ రియల్ అని తెలుస్తుంది ఆయనకి.
శరీరంలోనేమో నేను అబద్ధం అయిపోయినా, కానీ ఒక ఆత్మ అంటూ ఉన్నదా, ఈ ఆత్మకంటూ ఒక హక్కు ఉన్నదా, దీనికంటూ ఒక స్వేచ్ఛ, ఒక నియమం, ఒక నిబంధన ఉన్నదా అన్న విషయం తెలిసిన తర్వాత అక్కడికి పోతే ఈయన గారు ఉంటారు కదా మహాముక్కంటి శ్మశాన వాటికలో, అందులోకి పోవడమే తప్పితే రావడం ఉండదనేది గమనించి వీళ్ళు శ్మశాన వాటికలోకి రారు. ఈ ఆత్మ అనేది అక్కడికి ఆగిపోతుంది. ఇది వివరంగా రాయబడిన పురాణం గరుడ పురాణం. బాగా గమనించాలి. వీఆర్ టాకింగ్ వెరీ జెన్యూన్ అండ్ వీఆర్ టాకింగ్ వెరీ ఫెయిర్ డాక్యుమెంటేషన్. ఇవన్నీ పురాణాలలో రాసి ఉన్నాయి. అప్పుడు ఆ ఆత్మ చేరకపోవడం చేత ఈ ఆత్మలన్నీకి మరి కోరికలు ఏమున్నాయి? పొద్దున్నే లేవడము, తినడము, తిరగడము, జూలై రాత్రి ఎప్పుడో పండుకోవడం, పొద్దంతా పడుకోవడం, రాత్రంతా తిరగడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్నీ ఏం చేస్తారంటే ఒక ఇంటి గుమ్మం బయట కూర్చుంటాయి అవి. మళ్ళీ ఆత్మలు ఇంటి లోపలికి వచ్చే హక్కు కూడా ఉండదమ్మా. ఎందుకంటే మీ ఇంటికి నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి అక్కడ. అంటే దయ్యాలు రాకుండా చెప్పులు చీపులు అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో అయితే దయ్యాలు కాదు కదా. మీకు మీ తాత చచ్చిపోయినా కూడా మీ వాళ్ళు ఎవరైనా చనిపోతే దయ్యాలాగా భావించాం. మీ వాళ్ళు పుసుకున్న నాకు కనబడితే నేను దయ్యం అంటాను. మీ వాళ్ళు మీకు బరువు కాదు కాబట్టి మీ ఇంట్లోకి రావాలన్నా వాళ్ళకి అర్హత ఉండదు. ఇంటికి చావు అయిపోయిన తర్వాత అమ్మ మన పెద్ద మనుషులందరూ ఇంటికి వచ్చి ఒక దీపం పెడతారు. మీకు తెలుసా? ఒక దీపం వెలిగిస్తే మిగతా వాళ్ళు శ్మశాన వాటిక నుంచి వచ్చి ఆ దీపాన్ని మొక్కిపోతారు. అంటే ఆయన స్వస్తి ఇంకా వెళ్ళిపోయినాడు అని అర్థం. అలా ఉండంగా అమ్మ ఈ ఆత్మ గడపలో కూర్చుంటుంది కదా, ఇంటి గడపల. నీ ఇల్లు కాబట్టి నీ గడపలో కూర్చున్నప్పుడు దుష్టంగా ఆలోచించే క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ వీధుల్లో భిక్షాటన చేస్తూ కొంత శక్తిని సంపాదించు, కొంచెం దుమ్ము ధూళితో నుండి, కొంచెం కన్ను చూపులలో దొంగలాగా ఉండి, కొంచెం విద్య తెలిసిన వాళ్ళు అయి ఉండి ఆత్మలు ఎక్కడున్నాయని చూడగలరాళ్ళు. అంటే వాళ్ళు 3 రోడ్లు కలిసే దగ్గర ఎక్కువ నిమ్మకాయలు, డబ్బకాయలు అట్లాంటివి చేసే పూజలు చేసేటోళ్ళు ఏం చేస్తారంటే ఆత్మ ఎక్కడన్నా ఉందా, రీసెంట్గా చనిపోయినవి ఏమైనా ఉన్నాయా, వాటిని మనం వశపరుచుకొని మనకు అనుకూలంగా చేసుకోవచ్చు అని చెప్పి తిరిగే వ్యక్తులు కూడా ఉంటారు. చాలామంది సస్పెక్టెడ్గా ఉంటే, ఇప్పుడు చూడండి అన్నోన్ పర్సన్ వచ్చేసి భిక్షం అడిగితే కూడా ఈ రోజుల్లో ఇవ్వకూడదని అంటా నేను. నోన్ పర్సనాలిటీ వస్తేనే. ఇప్పుడు మన ఏరియాలో చూడండి అమ్మా, కొందరు భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళే అడుక్కుంటుంటారు. కానీ వాళ్ళ మీద మనకి ఏం డౌట్ రాదు. ఈయనే ఉంటాడు ఆయన, మూలకే ఉంటాడు పాపం, ఒకప్పుడు బాగా బతికిండంట అని అంటారు. లేకపోతే ఆయన పిచ్చోడు అయిపోయిండు అని తింటుంటాడు అంటే మేము కూడా పెడతాం అప్పుడప్పుడు అని అంటాం. అలాంటి మీద డౌట్ రాదు. కొందరు ఉంటారు చూడండి, కాళ్ళకి చెప్పులు వేసుకొని ఒక రకమైన తాంత్రికమైన కంకణాలు లాంటివి పెట్టుకొని వాళ్ళు నడిచే నడకలో ఏదో తెలియని బలం కనబడుతుంది. ఈ మొహము ఇవన్నీ మాత్రం ఏదో దుమ్ముబడిన బట్టలు వేసుకున్నట్టు కనబడతారు. కనబడి ఏం చేస్తుంటారు వాళ్ళు? చాలా ఇది వివరమైనది. ఆత్మలని కూడా సేకరించడానికి తిరిగేటోళ్ళు మహానుభావులు ఉన్నారు ఈ రోజుల్లో సస్పెక్టెడ్గా. ఈ వివరణ లోపలికి పోతే ఏమవుతుందంటే అమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆత్మలని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి ఏం కోరికలు ఉండే అమ్మా, మంచిగా చదవాలని 1, మంచి పనులు చేయాలని 2, గుడి గోపురాలకు పోవాలనేది 3. ఈ కోరికలు కావు కదా. ఇలాంటి కోరికలు ఉన్నవాడు డైరెక్ట్ పరమాత్ముడి దగ్గరికి పోతాడు. ఆయన గారికి ఏం కోరికలు ఉండే? వ్యసనపరుడలాగా తిరగాలి, మద్యం సేవించాలి, కామంతో తిరగాలి, నమ్మక ద్రోహం చెయ్యాలి అని అన్న ఈ ఆత్మలన్నింటినీ చూడగలడు వాడు. ఎవడైతే దుష్టుడు వస్తాడో చూడడానికి వాడు ఇలాంటి వారినే చూడగలుగుతాడు. మంచోళ్ళని ఎందుకు చూస్తాడు? మంచోళ్ళని కాపాడడానికి దేవుడు ఉన్నాడు అనేది ధర్మం కదా తల్లి. అలా వివరణ లోతుకు వెళ్ళిన వాళ్ళని తీసుకెళ్ళి ఏం చెప్తాడంటే, మీకు ఒక శరీరంలోకి మేము ప్రవేశించపెట్టి మీ కోరికలు తీర్చేలా చేయగలం అనేది మన దగ్గర రాసున్న శాసనాలు ఉన్నాయి. ఎందుకు అలా అవుతుంది గురువుగారు అంటే, ఈ గురువుగారి దగ్గరికి కొందరు స్వార్థపురులు వస్తారు. ఆయనను అది చేసేసేయాలి, ఈయనని ఇది చేసేసేయాలి, మొత్తానికి ఆయన గారు సంతకం పెట్టేసేయాలి, మాట్లాడొద్దు, మా ఆయన ఇది, మీ ఆవిడ ఇది అని కొంతమంది వస్తారు. వీళ్ళందరూ వచ్చి చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ గాలిని ఏదైతే సూక్ష్మంగా చనిపోయిన వాళ్ళు ఉంటారో అవాంఛనీయ సంఘటనలతో వాళ్ళని ఆల్రెడీ వశపరచుకోవడం చేత ఈ బలప్రయోగం అనేది అవతల వ్యక్తి అమాయకంగా ఉన్న వాళ్ళ మీదకి చేయగలుగుతారు. అందరి మీదే చేయరు. మళ్ళీ గురుగారు ఒక సందేహం, అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇట్లా చేతబడి చేసి ఒక అతనిది కళ్ళు ఒక 3-4 డేస్ వరకు అసలు కనిపించలేదు, అట్లనే ఉండిపోయాడు.
అతను నేర్చుకుంటూ అసలు నాకు ఇట్లా ఎందుకు జరిగింది అని ఇట్లా దేవుణ్ణి అడిగేయడం అట్లా ఉంటుంది కదా. అట్లా అడిగించినప్పుడు ఇట్లా చేతబడి చేశారు నీకు, దీని వల్లనే ఇట్లా అయింది అని అంటున్నారు. సో అది నిజంగా వాళ్ళకు చేతబడి చేయడం వల్లనే వాళ్ళకి అలా అయిందా? మళ్ళీ తర్వాత 4-5 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు. మంచి ప్రశ్న. కొన్ని ఎట్లుంటాయంటే అమ్మ మాట్లాడుకోవడానికి, నీ యొక్క సీక్రెట్స్ అన్నీ స్వీకరించి కొన్ని దుస్తులు పెడతారు, ఒకటి కొన్ని ఈ కేశాలు హెయిర్స్ పెట్టడం, ఒకటి మట్టి పెట్టడం, ఇలాంటివి పెట్టి ఏం చేస్తారంటే అమ్మ, నువ్వు కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్కి అయినావని తెలిసినప్పుడు, ఆ హ్యాండ్ ఓవర్ అవ్వడం కూడా బలంగా ఉంటుంది. మళ్ళీ మీకు తెలియదు, అది కొంచెం డెప్త్ అయిన ప్రశ్న మీరు అడిగింది. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే అమ్మ, నిద్రపోతారు, పడుకుంటారుగా, పడుకోగానే ఒక కాలు ఊగుతూ ఉంటుంది. ఇది గమనించాల్సిన విషయం. ఈ మధ్య చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు కూడా, పడుకోగానే ఈ బొటన వేలు కదులుతుంటుంది ఇట్లా. చాలా గమనించాల్సిన విషయం. పడుకోగానే మనిషి తల కదులుతుంటుంది ఇట్లా. పడుకోగానే ఏదో ఒక బాడీలో పార్ట్ యాక్టివ్ అవుతూ ఉంటుంది. మనిషి ఏమో నిద్రలోనే ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అమ్మ, అట్లానే అందరికీ ఉండదు ఆ సమస్య. కొందరు వ్యక్తులు అట్లా ఆ కాలు ఊపడానికి గల కారణం ఏంటంటే, ఆ కాలు కానీ ఆ చేతు కానీ ఆ బాడీలో ఉన్న అవయం బందీ అయిందని అర్థం. బందీ అవ్వడం అలా ఎలా గురువు గారు? మనం ఇక్కడ పడుకుంటే ఎవరో ఎక్కడో ఏదో చేస్తే అట్లా పడుతుంది అని అంటే, నీకంటే ముందు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే కదా మహానుభావులు నీ సీక్రెట్లన్నీ చెప్తారు, పోయి మన వాళ్ళే చెప్తారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే, అవతల వ్యక్తి నిన్ను వశపరచుకోవడానికి వాడు వేసిన ముగ్గులో వచ్చి కూర్చోవాలి కదా నువ్వు. వాడు అంటే అలా ఎలా కూర్చుంటారు గురుగారు? అంటే కొంతమంది హెయిర్ అంటారు, అంటారు హెయిర్, బట్టలు, కొన్ని వస్తువులు అంటారు కదమ్మా. ఇవన్నిటితోనే నిన్ను లాగుతారు. ఇప్పుడు మీరు దేవుని చూసారా? చూడలేదు. పంతులు గారిని మాత్రమే చూస్తాం. పంతులు ఏం చేస్తాడు, ఇద్దరి మధ్యలో నించొని మీది ఏంది అని అంటే, మనం ఏం చేస్తాం, మాది కౌండిన్య గోత్రము, మార్కండేయ గోత్రము, గౌతముడి గోత్రము అని చెప్తాం. చెప్పేసి పంతులు అన్ని మంత్రాలు చదివేస్తాడు. చదివేసేసి లాస్ట్కి ఏం చేస్తాడు, మమ అనుకోండి అంటాడు. మిమ్మల్ని మీరు మమ అనుకొని వస్తారు. వచ్చేసేసినాక మీకు దేవుడు కనబడ్డాడు, మంత్రాలు వినబడ్డాయి అంతే. దేవుడు మరి పంతులు గారికి కూడా కనబడరు కదమ్మా. అయితే ఇక్కడ మరి దుస్తులు నీట్గా వేసుకొని మంచి ప్రశాంతంగా వెళ్ళి కొన్ని మంత్ర ఉచ్చారణలకి మీరు మమ అనుకొని వస్తేనే అంత తృప్తి పడినప్పుడు, చెడు గాలితో ఉన్నప్పుడు చెడు ప్రభావం చేయాలనుకున్న వాడు ఎన్ని మంత్రతంత్రాలతోనే మిమ్మల్ని ఆ ముగ్గులకు దింపాలనుకుంటాడో ఆలోచించాలి. ఇప్పుడు దేవుడిని నువ్వు చూడలేనే అంటున్నావు, ఇంక నేను చూసినా అంటారనుకున్నాను అనలేరు. విగ్రహంలో దేవుడు ఉన్నాడు అని అనే విషయం మన వాళ్ళు రుజువు చేసుకున్నారు కదమ్మా. అక్కడ విగ్రహంలోనే దేవుడు లేడు అని కొట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటమ్మా, అలా ఎలా అవుతుంది అని అంటే, ఎక్కడో హోమం చేస్తే ఎక్కడో తిరుపతిలో తెచ్చిన లడ్డు నువ్వు తింటే నీకు పుణ్యం ఎలా వస్తుంది? అవును కదా. కాబట్టి ప్రేతాత్మల ప్రయోగం కానీ దుష్టశక్తుల క్షుద్ర ప్రయోగాలు కానీ ఇలానే ఉంటాయి. నిన్ను ఇండైరెక్ట్గా లాగుతుంటారు. అక్కడ నువ్వు రెస్పాండ్ అవుతుంటావు. నీ శరీరానికి బంధన వేయడు వాడు. నీ ఆత్మ అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టేలాగా చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నప్పుడు నీ శరీరం కొన్ని విషయాలకి రెస్పాన్స్ ఇస్తుంటుంది వాళ్ళకి. కొందరు పడుకోగానే కలలో అడవి కనబడుతుంది అంటారు, కొందరు పడుకోగానే శ్మశానం వచ్చిందంటారు, కొందరు పడుకోగానే నేను ఎటో పోతున్నా, తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత ఎవరు పెద్ద ఆయన వచ్చి నన్ను గుంజుకుపోయిండు, మళ్ళీ నేను వచ్చేసిన అంటారు. ఇంకొక ఆయన ఏమంటాడు, ఎవరు నన్ను పిలుస్తున్నారు డోర్ బయట నించొని, ఇగో ఇద్దరు ఆడమ్మగా, నేను వాళ్ళ దగ్గర పోతుంటే సడన్గా మధ్యలో ఒక త్రిశూలం లాంటిదో ఒక శివలింగం లాంటిదో మధ్యలోకి వచ్చింది, రాగానే వాళ్ళు అటు వెళ్ళిపోయారు, నేను ఇనికి వచ్చేసినాను అంటారు. ఇట్లాంటి కళలలో చాలా జరుగుతాయి. అంటే పూర్వీకులు కొంచెం మనకు ఆశీర్వాద బలం ఉండడం పుణ్యం. ఈ మధ్య మేము చాలా విన్నాం, అలా చాలా మంది చెప్తున్నారు కదమ్మా. నిన్ను తీసుకుపోవడానికి నువ్వు నిద్రపోయిన తర్వాత జరిగేటి ఇవన్నీ నీ శరీరానికి ఎంత హక్కు ఉందంటే అమ్మా, నువ్వు నిద్రపోయిన తర్వాత నీ శరీరం చాలా తేలికైపోతుంది. వాస్తవమా కదా? ఇట్లా తీసి ఇట్లా పడేయంగా చేతిలో పడిపోతుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే నీ సోల్ నీ శరీరంలో లేదు అని అర్థం. నీ శరీరంలో నీ సోల్ ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతావు. ఎందుకయ్యా ఊగే నిద్రపోనియట్లేరు, ఎందుకయ్యా టీవీ సౌండ్ పెడుతున్నారు, అసలు అవి ఎందుకు వస్తాయి అంటారు? ఇప్పుడు పడుకున్నప్పుడు ఇట్లా లాగినట్టు కానీ లాగినప్పుడు అంటే నీ మీద బల ప్రయోగం ఎవరైనా చేస్తేనో, లేకపోతే నువ్వు శాపగ్రస్తురాలు అయితేనో, లేకపోతే నిన్ను ఏదన్నా ఎవరన్నా వశపరచుకోవడానికి ఇంకేదన్నా ఆలోచనలు చేస్తేనో వచ్చినప్పుడు అవతల వ్యక్తి దగ్గరికి నీ బలహీనలని చెప్తారు కదమ్మా. చెప్పినప్పుడు అవతల వ్యక్తి చేసే ప్రయోగమే నీ ఆత్మ మీద. ఈ ఆత్మకి ఏంటంటమ్మా, రూపం ఎందులోకైనా పోవచ్చు. అది
అది ఎక్కడికైనా పోవచ్చును. ఎందుకంటే ఆత్మ శరీరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శరీరం వదిలిపెట్టిన తర్వాత అన్ని శరీరాల కోసం కావు. ఇందాక మనం కొన్ని మెయిన్ పాయింట్లు ఏం మాట్లాడడం, విచ్చలవిడిగా చచ్చేవాళ్ళు, అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేవాళ్ళు, కోరికలు తీవ్రంగా ఉండడం వాళ్ళు, పోకపోవడం వల్ల ఈ క్షుద్ర ప్రయోగాలు. దేవుడి దగ్గర పోతే దేవుడు పుట్టిచ్చేస్తాడు, కానీ వీళ్ళకి పుట్టడం అంటే ఇప్పుడు మళ్ళీ 14 ఏళ్ళ 15 ఏళ్ళు పుట్టవి పెరగాలనా? చిన్నప్పటి నుంచి పాకాలి, పెరగాలి, తినాలి, స్కూల్కి పోవాలి, ఇవన్నీ కాదు కదా. ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్న శరీరాలకు దూరేస్తే అయిపోద్ది. ఒక దుష్టుడు ఈ దుష్టుడిని ఆ విధంగానే ట్రీట్ చేస్తాడు. బండర్ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే అమ్మ, అలా ప్రయోగాలు జరుగుతుంటే కూడా ఇక్కడ చాలామంది రెస్పాన్స్ అవుతుర్రా. చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు వాళ్ళ జీవితంలో అసలు ఆలోచన చేయలేని సంఘటనలు జరుగుతున్నాయి వాళ్ళ ఇంట్లలో. గాలి వచ్చేసిందని, ఏడిసిందని, వినబడిందని, అరిచిందని, నవ్విందని. ఒక ఆవిడ ఫోన్ చేసి మొన్న అంటుంది, ఖమ్మం నుంచి నైట్ కాగానే ఇట్లా రోకలు ఉంటుంది కదా మరి రుబ్బేది, అది ఎవరు రుబ్బుతున్నారు అంటుంది ఆవిడ. అవును, మనం పడుకున్న తర్వాత విండో పక్కన గాజుల సౌండ్. ఇప్పుడు విండో దగ్గర గాజుల సౌండ్ వచ్చింది అనుకోండి, క్షుద్ర ప్రయోగం. ఇప్పుడు పట్టీల సౌండ్ వచ్చే దాంట్లో కూడా తేడా ఉంటుంది. గల్లు గల్లు అనేది దేవత సౌండ్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో కూడా నడుచుకుంటూ పోయే సౌండ్ వేరు ఉంటుంది, ఒక దగ్గర నిలబడి చేసే సౌండ్ వేరే ఉంటుంది. నడుచుకుంటూ చేసే సౌండ్లలో దేవతలు ఉన్నారు ఆ ఇంట్లో అని అర్థం. అంటే వాళ్ళ కులదైవం అని, వాళ్ళ విలువెల్పులు అని అర్థం. ప్రేతాత్మలు కూడా శబ్దాలు చేస్తాయి, కానీ ఆ శబ్దాలు కొంచెం ఏమంటారు, ఎలా చెప్పొచ్చు, నీసు వాసన వస్తుంది. స్మెల్ అనేది కూడా కొంచెము ఎలా అంటమ్మా, ఆ బ్రీత్ మనం తట్టుకోలేము. ఒక గంట సేపు, గంటన్నర సేపు చాలా చెడ్డ స్మెల్ వస్తుంది ఆ టైంలలో. ఎందుకంటే ఇవన్నీ శరీరంలో అమ్మ 5 days నుంచి ఒకసారి వ్యక్తిని పూడ్చాక, ఈ రోజుల్లో అమ్మ పూడ్చిన తర్వాత 3వ రోజు తర్వాత శరీరం కుల్లడం మొదలవుతుంది లోపల కదా. అది ఎలా కుల్లుతుంటుందో ఇక్కడ ఈ ఆత్మ అలా కుల్లుతుంటుంది. అందుకని వాడదు కదా, అక్కడ ఆలేదు కదా. కొన్ని చూస్తాంగా సినిమాల్లో మొత్తం ఇట్లా ఏదో కారినట్టు, ఇట్లా అంత బొబ్బర్లు వచ్చినట్టు ఉంటాయి కదా, ఇవన్నీ రియల్గా ఉండేవి. అవి ఏం చేస్తాయి, అలా ఉండడం చేత వాటి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాటికి అనుభవం వస్తుంది. ఇప్పుడు మీరు యాంకర్ కదా, ఇఫ్ ఐ క్యామ్ ఆఫ్టర్ 10 years మీరు సీనియర్ యాంకరు, సీనియర్ జర్నలిస్ట్ అవుతారు. అంటే మీకు ఒక అవార్డు వచ్చి ప్రమోషన్ ద్వారా పోతారు కదా. సేమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద సోల్స్ ఆల్సో. ఆత్మలు కూడా వయసు రీత్యా వాటికి ఆత్మ నుంచి ప్రేతాత్మ నుంచి పిశాచి నుంచి డాకిని నుంచి శాకిని నుంచి శంకిని, ఇలా వాటికి కూడా బిరుదులు ఉంటాయి. ఎంత డెప్త్గా ఉంది చూసారా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే కొంతమంది అదేంది డాకిని, శాకిని, శంకిని, కాశ్మోరా ఇవన్నీ అంటున్నారు అని అంటే, వీటన్నిటికీ రాసి ఉన్న పురాణం కూడా మన దగ్గర ఉంది. మన దగ్గర వివరణ రాసింది. ఈ పురాణం గరుడ పురాణం అని కూడా చెప్పిన రాసి ఉంటాయి. అందులో కాశ్మోరా ప్రయోగం కూడా చేసేటోళ్ళు ఒకడు ఉంటాడు, ఒకడు ఏం చేస్తాడు డాకిని శాకిని ప్రయోగం చేసేటోడు ఒకడు ఉంటాడు. వీళ్ళందరూ ఏంటంటే అమ్మ, ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క శక్తి. మోహిని ప్రయోగించిన వాడు ఒకడు ఉంటాడు, ఒకడు బాణామతిని ప్రయోగించేవాడు ఒకడు ఉంటాడు. అంటే ఈ బాణామతి మోహిని అనేది పెద్ద 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 స్టెప్స్ వేసేటి, ఇవన్నీ చిన్న చిన్నవి కావు. అసలు అవన్నీ ఎందుకు నేర్చుకుంటారు గురువు? ఎందుకు నేర్చుకుంటారంటే ఈగో ఒక మనిషిని 22 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టి, మీరు ఎందుకున్నారు రెడ్డి గారు ఈ జైల్లో అంటే బాలకృష్ణ గారు ఏమంటారు విన్నారు? ఒక మనిషిని బతికిచ్చేది పగ అంటాడు. గుర్తుపెట్టిందమ్మా. ఇట్లా కొన్ని ఉంటాయి, ఆస్తుల గొడవలు, అమ్మాయిల మీద ప్రేమలు, కొన్ని మాకు మర్యాద చేయలేరనే సందర్భాలు, కొన్ని మా నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నందుకు ఆ పిల్లలు ఈ పిల్లలు గొడవ. నాన్న ఒకడే, తల్లులు వేరేసరికి ఆ తల్లి పిల్లలు ఈ తల్లి పిల్లలు ఎంతమంది లేదు ఈ రోజుల్లో గొడవ పడుకునే వాళ్ళు. నాన్న లేకపోయే సంజాయిస్తామంటే నాన్న చనిపోయాయి. నిన్న పిల్లలేమో అభంశుభం తెలియదు, నాన్న ఎంతో అంతో ఆశ సంపాదిస్తే మరి ఇద్దరికి న్యాయం చేసేటోడు కాలం చేసేసరికి మరి వీళ్ళిద్దరు కొట్టకదస్తారు. కొట్టకదస్తే ఇజ్జత్ పోతుంది కదా. కొంచెం రిలేషన్షిప్ వేరేలా ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా ఇలా ప్రయత్నాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు, క్షుద్ర పూజలు నేర్చుకున్న వాళ్ళు వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయకపోతే వీళ్ళ మీదనే ప్రభావం చూపుతుంది. అంటే క్షుద్ర పూజలు చేసేటోడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయడు. బాగా గమనించాల్సిన విషయం. ఆ క్షుద్ర పూజలు ఉన్న వాళ్ళు చాలా ఆనందపడతారేమో ఇప్పుడు శివరుద్ర సార్ ఇట్లా అన్నాడని. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళ మీద ఎందుకు ప్రయోగించారంటే, వాళ్ళ విద్యా అర్హత మాత్రమే. మన వాళ్ళు పోయి ఒకటే అడుగుతారు స్వామి అని. ఇప్పుడు నువ్వు పాస్ అయితే లడ్డు తీసుకుపోతావు, ఎగ్జామ్ ముందు అయితే లడ్డు తీసుకుపోవు, పాస్ అయితే లడ్డు, ఫెయిల్ అయినామంటే అసలు లడ్డు ఉండదు, ఏమిటి దేవుడే లేడంటారు. కాబట్టి వాడు క్షుద్ర పూజలు ఉన్నాడు, ఆడు ఏ గుహలో ఉంటే ఆ గుహలో మనలు పోయి ఫలానా 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 రావాలి, ఫలానా 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 కావాలి అని అంటే ఈయనకి పని మొదలు పెడతాడు ఈయన. కాబట్టి ఏంటంటే అమ్మ,
ముమ్మాటికి క్షుద్ర ప్రయోగాలు అనేవి భూమండలంలో ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి. ఒక ఆత్మఘోష ప్రతి కడపలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడమ్మా 1/3 ఈస్ట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సొసైటీ డిస్కషన్స్ 95% సుసైడ్సే ఉన్నాయి. ఒక మాట నాకు తెలిసి నేను వినలేదు ఇన్నేళ్లలో, మనిషి సుఖమైన సాగు వచ్చిండ్రా అన్న మాట నేను వినలే. ఈ 10 ఏళ్ళలో వినలే నేను. ఒకటే ముసలోడిని అయితే సంపీరు ఉన్న బతికినన్ని రోజులని ఒక మాట వింటాం, కోడలైతే నెత్తి మీదనే కొట్టేదిరా రోజు అని ఒక మాట వింటాం. రెండో విషయం, కొడుకు అమ్మనొచ్చి కొట్టిపోతాడు రా, వాడు వీడినే ఉండడు అంటాడు, కోడలు తంటదంట, అన్నం పడేస్తుందంట. ఇట్లాంటి అన్ని మాటలు విని 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 అమ్మ చావు ప్రశాంతంగా ఎలా వస్తుంది తల్లి? ప్రశాంతమైన చావులే లేవు ఇప్పుడు. మరి ఇలాంటి అన్నిట్లలో స్వార్థమే దాగుంటుంది. గుడిలకు పోయేది వాళ్ళు కూడా ఏమని కోరుతారు? ఏదైనా మంచిగా కావాలనే కోరుతారు. మంచి కాకపోతే ఆ గుడిలో దేవుడే లేడంటారు. ఇది స్వార్థం మనుషులో ఉన్నంత వరకు ఈ ప్రేతాత్మల ప్రభావం, క్షుద్ర పూజల ప్రభావం ఉంటుంది. సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులందరికీ కూడా చెప్పేది ఏంటంటమ్మా, ఇలా పీడించబడిన వాళ్ళందరినీ విముక్తి చేయడమే ధర్మస్థాపనం. అలాంటి వాళ్ళందరినీ కాపాడాలి మనం. అంటే పరిష్కారం వందల్లో ఉంటాయి. వందల్లో ఒక్కొక్కరికి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లోనే 1000 ప్రశ్నలకి 1000 జవాబులు వచ్చాయి. అంటే ఒక్కొక్కళ్ళ సమస్య ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. కాబట్టి ఏంటంటే ఆత్మ ప్రేతాత్మలు, ఈ పిశాచులు ఇవన్నీ ఏదైతే పీడిస్తూ ఉంటాయో కుటుంబాలు, వాళ్ళందరినీ ఈ ఆత్మలను ప్రేతాత్మలను జరపగలిగితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సుఖంగా ఉంటారు. ఏదైనా పట్టుకుంటే మంచిగా అవుతుంది, ఏదైనా ప్రయాణం చేసి వ్యాపారం పోతే మంచిగా అవుతుంది, ఏదైనా గుడికి పోతే నిమ్మలం అనిపిస్తుంది. కొందరైతే గుడికి పోయినా కూడా దయ్యాల్లాగానే కూర్చుంటారమ్మా. అంటే సుఖం లేదు, మా ఇంట్లో స్థుతి లేదు అని అర్థం. మరి ధర్మం అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది, మామూలుగా కాలేదు ధర్మం. చూడండి మీరు, అవతల వ్యక్తి మంచోడా చెడ్డోడా అని నిర్ణయించేలాగా అయిపోయింది ధర్మం. అంతేకాని ధర్మం అనేది మానవ ధర్మం పాటిస్తేనే వస్తుందని వాడు చెప్తలేరు. కాబట్టి మన ధర్మశాస్త్రాల్లో ఏం రాసిందంటమ్మా, మానవ శరీరం వదిలిపెట్టిన తర్వాత చితి మీద కాల్చడమే శాస్త్రీయత. అలా అలా కొన్ని ఎన్నో డీప్గా కోల్పోయినాం. కాబట్టి ఆత్మలు ఇప్పుడు మీరు అన్నట్టుగా పరమాత్ముడి దగ్గరే ఉండాలి. ప్రేతాత్మలు వాటంతల వాటలే ఊర్ల మీద పడి తిరుగుతున్నందుకు గ్రామ దేవతలు ఊర్ల మీద తిరగకూడదని చెప్పేసి కొన్ని పొలిమేరల పూజలు, బొడ్రాయి పూజలు చేయాలి. ఇవన్నీ చేయట్లేరు. హోమయాజ్ఞాలు కేవలం గుడిలోనే చేస్తున్నారు. నన్ను అడిగితే ఒక వీధి చివరల ఖచ్చితంగా సంవత్సరంలో 2 సార్లన్నా 3 సార్లన్నా ఒక పెద్ద హోమం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? పొలిమేరలకి రక్ష కదమ్మా. ఇవన్నీ చేసేవాళ్ళు కదా గతంలో. ఇప్పుడు మనం ఎందుకు చేస్తలే అంటే మనం అపార్ట్మెంట్ లైఫ్, అపార్ట్మెంట్ కల్చర్ విలేజెస్లలో ఉంటాయి గురుగారు, విలేజ్లలో చేస్తారు, ఇప్పటికీ చేస్తారు. కాబట్టి మనం కూడా వీటిని ఆచరించడం మంచిది తల్లి. హోమాలు యాజ్ఞాలు ఎక్కడైతే బాగా జరుగుతాయి ఏ ఊరిలో, ఆ ఊరు ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఆత్మని పట్టడానికి పుట్టడానికి కాదు, ఆత్మ పరమాత్ముడు పుట్టించిన తర్వాత తల్లి గర్భంలో పుడుతుంది పోయి, తల్లి నుంచి మానవ శరీరాన్ని వదిలినాక అది మళ్ళీ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళనంత వరకు ధర్మస్థాపన జరగదు. కాబట్టి ప్రేతాత్మలన్నింటినీ, ఇంకేదైతే పీడించబడుతున్న ఆత్మలు ఉంటాయో ఆ కుటుంబాలన్నింటినీ కాపాడే మహాయజ్ఞయాగాదులకి విలువ రావాలి. సాధు సత్పురుషులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా ఈ ఆత్మఘోష ఉన్న అన్ని కుటుంబాలు కాపాడాలనేది మా కోరిక అమ్మ. ధర్మం అనేది ఆ విధంగానే స్థాపిస్తారు కదా. మనలో ఉన్న వాళ్ళనే మనలో పీడించుగా తింటూ ఉంటే పరమాత్ముడు వచ్చి ఏం చేస్తాడమ్మా? ఇది వచ్చిన సమస్య. ఇప్పుడు నువ్వు నా దగ్గర సమస్యకు వస్తే నేను ఇంకో సమస్య చెప్తాను మీకు. మీరు ఎట్లా వస్తారో, మీరు ఒక సమస్యతో వస్తారు, రాగానే నేను వేరే చెప్తాను. అసలైన సమస్య వదిలిపోయి ఇంకా దీని మీద తిరుగుతుంటాం. అట్లా ఈ రోజుల్లో చాలామంది వస్తున్నారు, చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఏంటంటే ధర్మం స్థాపించాలి అని అంటే మొదట మన మనస్సు పశ్చాత్తాపడితేనే అవుతుందమ్మా. మీరు అడిగిన ప్రశ్నలు అవి. ఓకే గురుగారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. ఆత్మ, ప్రేతాత్మ, పరమాత్మ గురించి చాలా మంచి విశ్లేషణ గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.